పంచదార బెల్లము ఆరోగ్యానికి మంచిది కాదని నేను మానేయమని చెప్తుంటాను. తేనె, ఎండు ఖర్జూరం పొడి, పండు ఖర్జూరం వాడుకోమంటాం. దీని ఖర్చు భరించలేని పేదవారికి తీపికి ప్రత్యామ్నాయంగా చెరుకు పానకం తయారు చేసుకుంటే మంచిది. బెల్లం అనేది చెరుకు నుంచి వస్తుంది కదా, చెరుకు రసాన్ని 6 గంటల పాటు వండితే బెల్లం తయారవుతుంది. అంత వండే ప్రక్రియలో బెల్లంలో నష్టాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకని చెరుకు పానకం ఎలా చేసుకోవచ్చు అంటే, చెరుకు రసాన్ని తీసుకొచ్చి 1 లీటర్ పెట్టి 1/2 లీటర్ అయ్యే వరకు పొయ్యి మీద ఉంచండి. ఒక అరగంటలో అయిపోతుంది. ఇలా వచ్చిన చెరుకు పానకాన్ని బాటిల్లో పోసుంచుకున్నా లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మీరు జ్యూసుల్లో వేసుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు. కొన్ని స్వీట్లకి ఈ చెరుకు పానకాన్ని చేసుకుంటే చక్కటి తీపి వస్తుంది. నష్టం లేకుండా, హాని లేకుండా మీకు మంచి రుచి వస్తుంది. మంచి ఐరన్ కూడా లభిస్తుంది.